మాది సూపిరాల గ్రామము, చిన్నగంజాం మండలము, బాపట్ల జిల్లా. మేము రీసెంట్గా ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం కింద 5 కిలోవాట్ల టాటా సోలార్ పెట్టించాము. ఈ టాటా సోలార్ వల్ల మనకి ఉపయోగం, మాకు పర్టికులర్గా ఉపయోగం, ఇంటి ఉపయోగం ఏంటంటే, మేము పర్ మంత్ 300 యూనిట్లు అంటే కిలోవాట్ అవర్స్ కన్జంప్షన్ అవుతుంది మాకు. ఈ 300 కిలోవాట్ అవర్స్కి సుమారుగా 2,500 రూపాయల నుంచి 3,000 వరకు మేము ఫీజు పే చేయాల్సింది ఎలక్ట్రిసిటీ బిల్ రూపంలో. అయితే ఈ 5 కిలోవాట్లు పెట్టినందువల్ల, అది కూడా టాటా సోలార్ పెట్టడం వల్ల సుమారుగా యావరేజ్న పర్ డే 1 కిలోవాట్ అవర్కి 4 యూనిట్లు జనరేట్ అవుతుంది, కనీసం 20 యూనిట్స్ జనరేట్ అవుతుంది. అలాగే సొసైటీకి సంబంధించి ఇప్పుడు పోను డిమాండ్ పెరుగుతూ ఉంది. కరెంట్ డిమాండ్, ఎలక్ట్రిసిటీ ఉపయోగించే డిమాండ్ అన్ని రకాలుగా పెరుగుతూ ఉంది. ఆ విధంగా సైమల్టేనియస్ గా ప్రభుత్వ పరంగా దాన్ని జనరేట్ చేయటం కానీ అది కానీ కొంచెం ఇబ్బందికరమైన విషయం. సో ఇప్పుడు ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం కింద ఇట్లా పెట్టడం వల్ల ఏ ఇంట్లో ఆ ఇంట్లో జనరేట్ అవటం వల్ల దీని మీద ప్రభుత్వం మీద డిమాండ్ అనేది తగ్గుతుంది. అది ఒకటే కాకుండా మనకు ప్రకృతి పరంగా ఇప్పుడు కరెంట్ 1 యూనిట్ జనరేట్ చేయాలంటే, సో దానికి బొగ్గును ఉపయోగించడం కానీ, లేకపోతే డీజిల్ ఉపయోగించడం కానీ, లేకపోతే హైడ్రో ఎలక్ట్రిసిటీ కానీ, ఏ విధంగా చూసిన పర్యావరణానికి చాలా ముప్పు పెరుగుతూ ఉంటుంది జనరేషన్ పెరిగే కొద్దీ. సో ఈ సోలార్ సిస్టమ్ వల్ల మనకు సూర్యకాంతిని ఉపయోగించి జనరేట్ చేసుకుంటున్నాం కాబట్టి, సో మనకు ప్రకృతి పరంగా కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. సో మనకు వాతావరణంలో రకరకాల మార్పులు వస్తూ ఉన్నాయి అన్నమాట ఇది ఇప్పుడు జరిగే కొద్దీ. కనుక ఇది పెట్టడం వల్ల సో వాతావరణానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఈ 5 కిలోవాట్లు మేము సామ్రాజ్ సోలార్ సిస్టమ్ వారి ద్వారా చేయించాము. మిస్టర్ అజయ్ దానికి మేనేజింగ్ డైరెక్టర్. వాళ్ళు టాటా సోలార్కి వాళ్ళు ఛానల్ పార్ట్నర్. ఇప్పుడు మీరు కానీ చూసే పని అయితే, ఈ స్ట్రక్చర్ కానీ, ఈ జిఐ స్ట్రక్చర్ మొత్తం చూసే పని అయితే, ఇటువంటి స్ట్రక్చరు మనకు చాలా అరుదుగా పెడతారు. ఇది సామ్రాజ్ సోలార్ సిస్టమ్ వాళ్ళ ద్వారానే సాధ్యమైందని నేను అనుకుంటున్నాను. సో ఈ టాటా సోలారు మనం ఇంట్లో పెట్టడం వల్ల మనకి జనరేషన్ పరంగా కానీ, సో లేకపోతే ఎఫిషియన్సీ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది మిగిలిన వాటితో కంపేర్ చేసినప్పుడు.